హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన పిడత కింద పప్పు. దీనిని కొన్ని ప్రాంతాలలో ముంత మసాలా అంటారు. దీనిని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఆయిల్ వేడి చేసుకొని అందులో 1 కప్పు మందపాటి అటుకులు వేసుకొని వేయించుకోవాలి. వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే ఇదే ఆయిల్లో 1/2 కప్పు కార్న్ఫ్లేక్స్ వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా అదే బౌల్లోకి వేసేసుకుందాం. తర్వాత ఇందులోనే 1/4 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా టిష్యూ ఉన్న బౌల్లో అన్నీ వేసేసుకున్నామండి. ఏదైనా ఎక్కువ ఆయిల్ ఉంటే అది టిష్యూ పీల్చేసుకుంటుంది. తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని ఒకసారి పైకి కిందికి కలుపుకోను. తర్వాత ఇందులో ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే ఒక టమాటో, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని వీటిని మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇలా మ్యాష్ చేసుకున్న వాటిని ఒకసారి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంతో యమ్మీగా ఉండే పిడత కింద పప్పు రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైం ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 2 నిమిషాల్లో చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఐటమ్. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.